మారుతున్న హైటెక్ యుగంలో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్కు అలవాటు పడ్డారు. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఏది తినాలన్నా హోటల్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కల్తీ ఆయిల్ మాఫియాలు రెచ్చిపోతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ దందా జోరుగా సాగుతుంది. ఏలూరు, నూసివీడు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఏలూరు నుంచి అందిస్తారు. జిల్లాలో ప్రజల ప్రాణాలను హరిస్తూ ఎక్కడ పడితే అక్కడ ఏదైతే కల్తీ నూనె స్థావరాలు కూడా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఏలూరు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జంతు కళేబరాలు, అదేవిధంగా కొవ్వుతో తయారు చేస్తూ నూనెను విక్రయిస్తూ కూడా ఇక్కడ ప్రజల ప్రాణాలను కూడా బలి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈ జంతు కళేబరాలతో నూనె తయారు చేస్తున్న కేంద్రాలు కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇప్పటికే అధికారులు ఏలూరు, నూజివీడు పరిసర ప్రాంతాల్లో అయితే తనిఖీలు చేపట్టారు. కొంతమందిపై అదుపులో తీసుకుని వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇటువంటి పరిశ్రమలు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా వెలుస్తూనే ఉన్నాయి. జంతు కళేబరాలు సేకరించి స్టోరేజ్ చేసి ఆ కొవ్వుతో జంతు కళేబరాలతో కూడా నూనె తయారు చేస్తూ కూడా ఇటు హోటల్స్, అదేవిధంగా చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో విక్రయాలు జరుపుతున్నారు. కొంత నూనె సంబంధించింది కూడా ఇతర ప్రాంతాల్లో కూడా తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ జంతు కళేబరాలతో తయారు చేసిన నూనెను ఏదైతే కార్పొరేట్ కంపెనీల నూనె డబ్బాల్లో నింపి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ దాదాపు కేజీ ఆయిల్ ధర 80 నుంచి 100, అదేవిధంగా 15 లీటర్ల ఆయిల్ డబ్బా 800, 1000 రూపాయలు కూడా విక్రయాలు జరుగుతున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారులు కూడా గుర్తించిన పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు ఏదైతే కల్తీ ఆయిల్ని కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన డబ్బాల్లో నింపడం, ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలు తరలించడం, అక్కడి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఈ కల్తీ ఆయిల్ వల్ల ప్రజలకు అనేక రకాల రోగాలను బారిన పడుతూ ముఖ్యంగా గుండెకి సంబంధించి అదేవిధంగా ఇతర సమస్యలతో కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని కూడా ఇప్పటికే వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ విచ్చలవిడిగా హోటల్స్ కూడా వెలుస్తున్నాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా వెలుస్తున్నాయి. ఇక్కడ ఆయిల్తో పాటు రకరకాల ప్రజా ప్రాణానికి హాని కలిగించే వివిధ రకాల రంగులు, అదేవిధంగా కెమికల్స్ కూడా వాడుతున్నట్లు కూడా అధికారులు గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా హోటల్స్లో కోల్డ్ స్టోరేజ్లో చేసిన ఆహార పదార్థాలు అయితే అమ్ముతూనే ఉన్నారు. ముఖ్యంగా రీసైక్లింగ్ ఆయిల్ని, ముఖ్యంగా పెద్ద పెద్ద హోటల్స్లో రీసైక్లింగ్ ఆయిల్ని తరచూ వాడడం వల్ల అనేక రోగాల బారిన పడే పరిస్థితి కూడా ఉందని కూడా పరిస్థితి కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కల్తీ ఆయిల్, అదేవిధంగా రీసైకిల్ చేసిన ఆయిల్ని హోటల్స్ వాడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించి ఇప్పటికే దాదాపు 35 కేసులు నమోదు చేశామని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అధికారులు ఏదైతే తూతూ మంత్ర చర్యలు కాకుండా ముఖ్యంగా ఎవరైతే కల్తీ ఆయిల్ తయారు చేసే కేంద్రాలపై దాడులు జరిపి వారిపై కేసులు నమోదు చేసి ఎక్కడా కూడా కల్తీ ఆయిల్ సరఫరా జరగకుండా ఏదైతే కట్టడి చేయాలని కూడా కొంతమంది ప్రజలైతే కోరుతున్నారు. ముఖ్యంగా హోటల్స్పై కూడా తరచూ రైడ్స్ చేయాలని, కోల్డ్ స్టోరేజ్లో ఉన్న ఆహార పదార్థాల విక్రయాలు, రీసైక్లింగ్ ఆయిల్తో చేస్తున్న తయారీ పదార్థాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం, వారిపై కేసులు నమోదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా పలువురైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రాంబాబు, CVR న్యూస్.